రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏది ఇవ్వకపోవడం, దానివల్ల రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో చాలా చోట్ల కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండే. దాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఇవ్వడం, దాంట్లో ప్రధానంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి 173 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టే తెలుసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో. వచ్చిన వెంటనే ఇక్కడ సమీక్ష పెట్టి వరంగల్ నగరాన్ని, ఇక్కడ గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి అందరి కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రకటించడమే కాదు, డిపిఆర్ని కూడా రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకోబోతున్నాము. 3 ఇప్పటికి మొదలైంది, ఇంకో నెల 2 నెలల్లో దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం టెండర్ పిలిచి. అంటే ఏదో నోటి మాటగా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు, దాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటినన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలన్నది సంపూర్ణమైన రిపోర్ట్ తోటి దాని టెండర్ని కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని టెండర్ని కూడా పిలుచుకోబోతున్నాం. దాన్ని బడ్జెట్లో కూడా దానికి అమౌంట్ కేటాయిస్తున్నారు. నిన్న కూడా యూనియన్ మినిస్టర్ గారిని కలిసి అక్కడ కూడా నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కూడా వారి నుంచి కూడా కోరడం జరిగిందంటే వరంగల్ నగరం గురించి వాళ్ళు ఆలోచిస్తున్న విధానం, అభివృద్ధిని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో చేస్తాము గతంలో లేని దాన్ని ఇప్పుడు వాళ్ళు మా ఉనికిని చాటుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా వాళ్ళు రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నదో రేషన్ కార్డ్స్ కోసం రావడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కోసం ఇది నిరంతర ప్రక్రియ అని మాత్రమే మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఒక్కటి ఆలోచించుకోవాలి, ప్రజలకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించాలి కానీ ప్రజలను పక్కదారిన పట్టి ఏదో నెగిటివ్ మాట్లాడాలనే విధానాన్ని వాళ్ళు మానుకోవాలని తెలియజేసుకుంటారు.